నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. వాసవి జయంతి వేడుకలు, గడ్డి అన్నారం భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభతో భాగ్యనగరం మురిసిపోతుంది. నేడు గడ్డి అన్నారంలోకి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కులదైవం జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పరమేశ్వరి గడ్డి అన్నారం టెంపుల్ సందర్శించడం జరిగింది. ఈ రోజు వాసవి కన్యక పరమేశ్వరి జయంతోత్సవం సందర్భంగా లోపల కార్యవర్గంతో మాట్లాడి తెలుసుకుందాం. LCH కర్మన్ ఘాట్ క్లబ్, మేము లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా వివిధ ఐ ఆపరేషన్లు, అన్ని మెడికల్ క్యాంపు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, ఏ సహాయం అడిగినా మమ్మల్ని కలవగలరని మనవి. నా పేరు బురుగులింగయ్య, LCH కర్మన్ ఘాట్, 9246573930. ధన్యవాదములు. అభిషేకాలు, అర్చనలు తెల్లవారుజాము నుండే అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. అలంకరణ అమ్మవారిని రకరకాల పుష్పాలతో, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. కుంకుమార్చన వేలాది మంది మహిళలు పాల్గొన్న సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో కనువిందు చేసింది. అన్నదానం భక్తులందరికీ భారీ స్థాయిలో తీర్థ ప్రసాదాలు మరియు అన్నదాన వితరణ చేపట్టారు. గడ్డి అన్నారం నియోజకవర్గ పరిధిలోని వాసవి ఆలయం భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమోగుతుంది. వాసవి మాత జయంతిని పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి భక్తులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని అమ్మవారికి भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे, मन होवे निष्काम, मनवा मन होवे निष्काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, राम नाम सुख, राम नाम।
ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ఆత్మార్పణం చేసిన వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ గడ్డి అన్నారం ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. ప్రతి ఏటా ఈ వేడుకను మరింత ఘనంగా జరుపుకుంటాము అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.